వెల్కమ్ టు విబి మాస్టర్ ఇంగ్లీష్ క్లాస్. ఈరోజు మనం టెక్నిక్ నెంబర్ 11 ప్రజెంట్ అండ్ ఫ్యూచర్లో వాంట్ అనే దాన్ని ఎలా యూజ్ చేస్తాం. దీన్ని మనం రెండు రకాలుగా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు వాంట్ అనేది మాత్రమే యూజ్ చేసి సెంటెన్స్లు ఫ్రేమ్ చేస్తాం. ఇది మనకి బాగా తెలిసిందే. ఏదైనా కావాలి అని కానీ లేదా కోరుకుంటున్నానని కానీ వాడాలి. దీనికి ఒక ఫార్ములా రాసుకుంటే సబ్జెక్టు వాంట్ ఆబ్జెక్ట్. ఇప్పుడు నాకు ఒక కెమెరా కావాలి, ఐ వాంట్ ఏ కెమెరా. నాకు బిర్యానీ కావాలి, ఐ వాంట్ బిర్యానీ. నాకు పెన్ కావాలి, ఐ వాంట్ ఏ పెన్. నాకు నీ బ్యాగ్ కావాలి, ఐ వాంట్ యువర్ బ్యాగ్. సో ఇలా ఇవి జనరల్గా ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే దీన్ని ఇంకొంచెం డిఫరెంట్గా ఎలా వాడాలో చూద్దాం. ఏదైనా పనిని చెయ్యాలనుకుంటున్నాను అనే అర్థంతో కూడా వాడుతుంటాం. దీన్ని కొంచెం స్ట్రక్చర్లో డిఫరెన్స్ ఉంటుంది. దీని ఫార్ములా ఇది: సబ్జెక్టు పక్కన వాంట్ టు ప్లస్ ఫస్ట్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో యాక్చువల్గా ఈ వాంట్ టు ఏ కాకుండా వాంట్స్ టు అని కూడా వాడుతుంటాం. అది డిపెండ్స్ ఆన్ సబ్జెక్ట్. హీ, షీ, ఇట్ సింగిల్ నేమ్ వస్తే పక్కన వాంట్స్ టు అని వాడండి. దే, వి, యు, ఐ అయితే వాంట్ టు వాడండి. అంటే ఇది యాక్చువల్గా సింపుల్ ప్రజెంట్ రూల్స్ పాటిస్తుంది. దీని నెగిటివ్స్లో మనం డజంట్ టు డోంట్ అనేవి చూస్తాము, ప్లస్ వాంట్ టు అని చూస్తాం. క్వశ్చన్స్లో కూడా డజ్ డూతో బిగిన్ అవుతాయి, వాంట్ టు అని చూస్తాం. పక్కన వెర్బ్ 1 అంటే ఇక్కడ మనం ఫస్ట్ వెర్బ్నే యూజ్ చేస్తాం. ఇది నెగిటివ్స్ లేదా క్వశ్చన్స్లో సింపుల్ ప్రజెంట్ రూల్స్ పాటిస్తుందని ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, వారు ఆ ఇల్లు అమ్మాలనుకుంటున్నారు. దే వాంట్ టు సెల్ ద హౌస్. సో దే కాబట్టి వాంట్ టు వాడాను. అదే హీ అయితే వాంట్స్ టు అని వాడతాను. నెగిటివ్ చూడండి, వారు ఆ ఇల్లు అమ్మాలనుకోవడం లేదు. దే డోంట్ వాంట్ టు సెల్ ద హౌస్. దీన్నే క్వశ్చన్ చేసామనుకో, వారు ఆ ఇల్లు అమ్మాలనుకుంటున్నారా? డూ దే వాంట్ టు సెల్ ద హౌస్? వారు ఆ ఇల్లు ఎందుకు అమ్మాలనుకుంటున్నారు? వై డూ దే వాంట్ టు సెల్ ద హౌస్? సో ఇలా వీ కెన్ మేక్ ఏ నంబర్ ఆఫ్ సెంటెన్సెస్. అంటే ఒట్టి వాంట్ అని కానీ చెప్తే మనకి ఏదైనా కావాలి అని చెప్పడము, వాంట్ టు వచ్చి ఫస్ట్ వెర్బ్ వస్తే ఏదైనా పని చెయ్యాలనుకుంటున్నానని చెప్పడం. సో ఆ డిఫరెన్స్ గుర్తుపెట్టుకొని మనం ఎన్ని సెంటెన్స్లైనా వాడుకోవచ్చు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.